ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 23వ కీర్తనలో 5వ వచనాన్ని మనం చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. ఈరోజు ఆఖరి భాగాన్ని దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి గిన్నె నిండడం వేరు, నిండినటువంటి గిన్నె పొర్లుచుండటం వేరు. ఆలోచన చేయండి. రెండు రకాలు ఉంటాయి. పొర్లుచున్నది అంటే కొన్నిసార్లు పొయ్యి మీద పాలు పెట్టి చూడండి, అవి ఏమవుతూ ఉంటాయి, కాగిన తర్వాత పొంగుతూ ఉంటాయి. పొంగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పొంగుతున్నప్పుడు ఆ యొక్క పాలు పెరుగుతున్నట్ట ఏమవుతున్నట్టు, వేస్ట్ అయిపోతున్నట్టు. అవునా? ఆ పాలు వేస్ట్ అయిపోతున్నట్టు. కారణం ఏంటి? అబ్బబ్బా, లోపల నుంచి ఉబుకుంటూ వచ్చేస్తున్నాయి పాలు అని చెప్పేసి అనుకుంటారా? అందులో కొన్ని బయటికి పోయిన తర్వాత స్టవ్ ఆపేస్తే మనకి ఎన్ని పాలు మిగిలితాయి? లీటర్ పాలు కాస్త అర లీటర్ పాలు అయిపోతాయి. లీటర్ పాలు కాస్త అర లీటర్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? అది పొంగటం. అదేంటి? పొంగటం. పొర్లుచుండటం అంటే ఒక ట్యాప్ కింద ఒక బకెట్ కానీ బిందె కానీ పెడితే ఆ నీళ్ళు, ట్యాప్లో నీళ్ళన్నీ కూడా బిందులోనో బకెట్లోనో పడి ఆ బకెట్ నిండి ఏమవుతూ ఉంటాయి? పొర్లుచూ ఉంటాయి. అది పొర్లుచూ ఉన్నను బకెట్లో నీళ్ళు తగ్గుతాయా? బకెట్లో నీళ్ళు అయిపోతూ ఉంటాయా? మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది. రైట్. దీనికి ముందు చెప్పినటువంటి కొన్ని మాటలు చూస్తే దావీదు అంటున్నటువంటి విషయాలు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఇప్పుడు శత్రువు ఎదుట మనం తింటా ఉంటే శత్రువుకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? శత్రువు ఎదుట తింటూ ఉంటే శత్రువుకి సంతోషంగా ఉంటుందా? ఆలోచన చేయండి. వాడు అసూయపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, ద్వేషం, నా ఎదురుకుండా తింటున్నాడు అన్నట్టుగా అన్నమాట. అవునా? కానీ దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? శత్రువుల ఎదురు కూడా మనము భోజనము చేసేవారముగా నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. రెండు రకాలుగా ఆలోచన చేసిన నూనె అనేది దేనికి సాదృశ్యం? నూనె అంటే దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. నూనె అంటే జనరల్గా నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం. దేవుడు మనలను అభిషేకించేవాడుగా ఉన్నాడు. తర్వాత నూనె అంటే అభిషేకము మాత్రమే కాదు, పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యం. సో పరిశుద్ధాత్మతో మనలను నింపుతున్నాడు అని కూడా మనము గమనించవచ్చు. లోకానుసారంగా మనం చూస్తే జనరల్గా నూనె ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పండి? నూనె ఎప్పుడు పెట్టుకుంటారు? తలస్నానం అయిపోవాలి. తర్వాత నూనె ఎప్పుడు పెట్టుకుంటారు? మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నూనె పెట్టుకుని వెళ్తారా? ఎప్పుడు పెడతారు నూనె? ఫంక్షన్స్ అయిపోవాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, ప్రార్థన అయిపోవాలి, ఫోటో అయిపోవాలి, ఏదైనా అయిపోయి ఇంట్లో రిలాక్స్ అన్నప్పుడు అప్పుడు నూనె ఖచ్చితంగా పెడతానికి ఇష్టపడతారు. అవునా?
అవునా? అంటే నూనె పెట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? నాకు ఏ ప్రయాణాలు లేవులే, నేను చక్కగా ఇంట్లోనే ఉంటానులే, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశం, అవునా కదా? సో నూనెతో నా తల ఏం చేసి ఉన్నావు? యాంటీ ఉన్నావు. తర్వాత మూడోది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె ఏమవుతూ ఉందట? పొర్లుచు ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి మన విషయంలో అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఏంటి ఆ విషయాలు అంటే మీకు చిన్న మాట గుర్తు చేస్తాను అర్థం కావడానికి. దేవుడు మొట్టమొదట మాట్లాడిన మాట మానవునితో అని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను మీకు. ఏం చెప్పాడు దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడైనా సరే మనకి కొద్దిగా ఇంత చాలు, అంత మాత్రం చాలు అన్నట్టుగా దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాడా మనతోటి? ఆలోచన చేయండి. నీకు ఇంత చిన్న ఉద్యోగం చాలు అని చెప్పి దేవుడు చెప్పాడా? మీకు ఇంత ఆదాయం చాలు అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? మీరు ఇంతకన్నా ఎక్కువ దీవించబడద్దు, ఆశీర్వదించబడద్దు, అభివృద్ధి పొందొద్దు అన్నట్టుగా దేవుడు ఎక్కడైనా లిమిట్ అంటే ఏదైనా దేవుడు ఇచ్చాడా? ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఇంత చాలు అని ఆయన లిమిట్ అయితే చేయడు. దేవుడు ఎవరిని కూడా లిమిట్ అనేది చేయడు. మనం విస్తరించడం అనేది ఆయనకు ఉద్దేశం, మనం అభివృద్ధి చెందడం అనేది ఆయన ఉద్దేశం, మనం దీవించబడటం అనేది ఆయన ఉద్దేశం, ఆశీర్వదించబడటం అనేది ఆయనకు ఉద్దేశం, ఆయనకు సంకల్పం, ఆయన యొక్క ఆలోచన. కానీ మనమే ఎంత చాలే, ఇది సరిపోద్దులే అన్నట్టుగా మన యొక్క ఆలోచన విధానముతో మనమే ఒక గీత గీసేసుకుని ఇంత మట్టుకు చాలే, ఇదే లోకం, ఇదే జీవితం అనుకున్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఏమైపోతున్నారంటే గిన్నెను నింపుకోలేనటువంటి పరిస్థితి. గిన్నెను ఏం చేయలేని పరిస్థితి, నింపలేనటువంటి పరిస్థితి. కొద్దిగా నీళ్ళు ఉంటాయి, చాలే. కొద్దిగా అన్నం ఉంటుంది, చాలే. కొద్దిగా డబ్బులు ఉంటాయి, చాలే. కొద్దిగా ఆరోగ్యం ఉంటుంది, చాలే. అంతే, లిమిట్ చేసేసుకుంటున్నాం మనము సరిపోద్దులే అని అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. కానీ దేవుడు మన గిన్నెలు నిండాలి, నిండి పొర్లేవిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచన చేయండి. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే దేవుడు ఆయన తన బిడ్డల గురించి ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. 25వ వచనం చదువుకుంటూ వెళ్తే అక్కడ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తామో, ఆలోచన చేయండి. ఎప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తామో అప్పుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వరాన్ని వింటాం. చాలాసార్లు చాలామంది ఆయన స్వరాన్ని వింటున్నారు. ఓకే, అంతవరకు సరిపోతుందా? ఇప్పుడు మత్తయి సువార్తలో 2 రకాల ఇళ్ళ గురించి మనకి తెలుసు.
బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, 2 రకాల ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 రకాల ఇళ్లలో ఇద్దరు కూడా ఆయన స్వరాన్ని విన్నవాళ్ళే, ఇద్దరు కూడా ఆయన స్వరాన్ని విన్నవారే. కానీ బండ మీద కట్టబడిన ఇంటిని పోలినవాడు ఎవడు? ఆయన మాట విని దాన్ని చెప్పున చేసినవాడు. ఎవరంట? ఆయన వాక్యాన్ని విని, ఆయన స్వరాన్ని విని దాన్ని చెప్పున చేసినవాడు. ఇసుక మీద కట్టబడిన వాడెవడు? బుద్ధిహీనుడితో పోల్చారు. ఎందుకని? విన్నాడు కానీ దాని ప్రకారం చెయ్యలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు. సో ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి మాట గమనిస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో మనం కేవలం ఆయన వాక్యాన్ని వింటే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. బుద్ధిహీనుడవే. నేను ఆయన వాక్యాన్ని మాత్రమే వింటాను, ఆ వాక్య ప్రకారం నడుచుకోను అంటే నువ్వెవరువు? బుద్ధిహీనుడవే. ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలిన వాడవే, నో డౌట్. అలాగ ఉంటే నీ గిన్నె నిండే ఛాన్స్ ఉండదు. పొరలటం తర్వాత సంగతి, పొరలటం అనేది తర్వాత సంగతి. ముందు ఏమవ్వాలి? పొరలాలి అంటే గిన్నె నిండుతూ ఉండాలి కదా. నేను ఆయన యొక్క వాక్యాన్ని మాత్రమే వింటాను, దాని ప్రకారం నడుచుకోను అంటే నీ గిన్నె నిండేటువంటి పరిస్థితి లేదు. ఆలోచన చేయండి. మన దేవుడు ఎటువంటి వాడంటే, మనము అడగకపోయినా ఆయన మనకు ఇవ్వగలిగే సత్తా ఉన్నటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడు అంట? మనము అడిగిన వాటి కంటే, రెండవది ఊహించిన వాటి కంటే అత్యధికముగా. నువ్వు ఊహించలేవు, దానికి మించి కూడా దేవుడు నీకు చేయగల శక్తి ఆయనకు ఉన్నది అని వాక్యం చెప్తా ఉంది. అవునా కాదా? మనం అడగకపోయినా దానికి మించినది దేవుడు ఇవ్వగలడు. మరి నీ గిన్నె నిండి పొరలాలి అంటే ఏం చేయాలి? అది మన చేతుల్లోనే ఉంది, అది మన చేతుల్లోనే ఉంది. ఆ గిన్నె మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ట్యాప్ కింద మనం వాటర్ బాటిల్ పెడుతున్నాం అనుకోండి, కరెక్ట్గా పెట్టినప్పుడు ఆ బాటిల్లో నీళ్ళు పడతా ఉంటాయి. మనం అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే, అటు ఇటు బాటిల్ కదుపుతూ ఉంటే నీళ్ళు ఏమవుతూ ఉంటాయి? కారణం అనేది ఆగవు, అవి నీళ్ళు వస్తానే ఉంటాయి. కానీ బాటిల్లో పడతాయా? బాటిల్ నిండుద్దా? అర్థమవుతుందా మీకు? కాబట్టి గిన్నె మన చేతిలో ఉంది, మనం ఏం చేయాలి? దానిని నింపేటువంటి వారముగా ఉండాలి. లేకపోతే ఆ యొక్క గిన్నె నిండడం అనేది అసాధ్యం. ఓకే, ఇప్పుడు చెప్పడానికి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ టైం లేక షార్ట్కట్లో నేను చెప్పడానికి సిద్ధపడతాను. కొన్ని రకాలైనటువంటి, కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి కొన్ని గిన్నెలు చూద్దాం. ఎవరి చేతుల్లో ఏ గిన్నె ఉందో ఒకసారి బైబిల్లో, మీ చేతుల్లో కదా, ఏమన్నా మా గిన్నెలను మా ఇంట్లోనే ఉన్నాయి, ఏం గిన్నె తెచ్చుకోలేదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. మీ చేతిలో ఉన్న గిన్నెలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని గిన్నెలను మనం ఒకసారి చూద్దాం. మొదటిది ఆదికాండము 40వ అధ్యాయములో మనం చదివితే, ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనం. ఎవరి గిన్నె? ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. చూడండి ఒకసారి, ఎవరి గిన్నె ఉంది ఇక్కడ? ఫరో గిన్నె. ఎవరి గిన్నె ఇక్కడ? ఫరో గిన్నె ఉంది. ఏమంటే ఫరో గిన్నె ఏంటంటే, ఆయన రాజు కదా, ఆయన ఐగుప్తు దేశానికి రాజు కదా, మరి ఆయన గిన్నె ఏంటండి అంటారేమో. రైట్, మీరు చదివింది నిజమే, మనం విన్నది నిజమే. ఎవరి గిన్నె అది?
ఫరో గిన్నె. ఫరో గిన్నె. ఇప్పుడు ఆ ఫరో గిన్నెలో ఏమున్నదంట? ఫరో గిన్నెలో ఏముంది? ద్రాక్షారసం ఉన్నది. ఫరో గిన్నెలో ఏమున్నది? ద్రాక్షారసము ఉన్నది. ఆలోచన చేయండి ఒకసారి. మొదటి పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్లో కూడా ద్రాక్షారసం ఉంటుంది. అది నేను చెప్పేది వేరే పాయింట్, లాస్ట్ పాయింట్. మొదటి గిన్నెలో కూడా ద్రాక్షారసం ఉంటుంది, లాస్ట్ గిన్నెలో కూడా ద్రాక్షారసం ఉంటుంది. కానీ ఈ ద్రాక్షారసం వేరు, ఆ ద్రాక్షారసం వేరు. సో మొదటి గిన్నె ఫరో గిన్నె. ఈ ఫరో గిన్నెలో ఏమున్నది? ద్రాక్షారసం ఉన్నది. రైట్. ఇప్పుడు ఈ ద్రాక్షారసము గురించి ఆలోచన చేస్తే ఫరో ఆ ద్రాక్షారసముని ఎందుకు తాగుతూ ఉండేవాడు? ఎందుకు తాగుతూ ఉండేవాడు? అది దేనికి సాదృశ్యం? సంతోషానికి, సుఖానికి, లోక సంబంధమైనటువంటి సుఖభోగాలకి అది సాదృశ్యం. ఫరో గిన్నెలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అని చెప్తా ఉన్నాను? లోక సంబంధమైనటువంటి సంతోషాలకు సాదృశ్యం. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనము గమనించాలి. ఏంటి ఆ యొక్క మరి విషయం అని ఆలోచన చేస్తే, ఈ యొక్క ద్రాక్షారసము దేనికి మూలమో కూడా మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఆ ద్రాక్షారసం తాగుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? ఏమవుతూ ఉంటుంది? బలం వస్తూ ఉంటుందా? మత్తు వస్తూ ఉంటుంది. ఏమొస్తూ ఉంటుంది? మత్తు వస్తూ ఉంటుంది. దానినే ఇంగ్లీష్లో వైన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్ అంటారు. అదేమవుతూ ఉంటుంది? తాగుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటుంది? మత్తు వస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఈ మత్తు అనేది దేనికి సాదృశ్యం? అది మత్తు అనేది దేనికి సాదృశ్యం? ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మత్తు అనేది చిన్న డోసేజ్లో కొన్నిసార్లు మనకు కూడా ఇస్తూ ఉంటారు, ట్యాబ్లెట్ల రూపంలో. ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే నాకు నిద్ర పడతలేదు, లేకపోతే టెన్షన్స్ ఎక్కువైపోయినాయి, బుర్రలో నరాలు జుమ్ అంటున్నాయి అన్నట్టుగా మీరేమైనా చెప్పారు అనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? చిన్న స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తారు. చిన్న తక్కువ మోతాదులో స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తారు. అది కూడా ఏం చేస్తుంది? మత్తుని ఇస్తుంది. అది కూడా ఏం చేస్తుంది? మత్తుని ఇస్తుంది. సో ఆ టాబ్లెట్ తీసుకోవటం పాపమా? టాబ్లెట్ తీసుకోవటం పాపమా? డోసేజ్ ఉంటుంది అన్నమాట. ఒక్క టాబ్లెట్ తప్పు కాదు కదా అని చెప్పి 10 టాబ్లెట్లు ఒకేసారి అయితే ఏకనిద్రే. ఇంకా ఎవరు లేపినా లేపే పరిస్థితి ఉండదు. ఏం చేయాలి? గోయి తీసి కప్పెట్టాలి. ఒక టాబ్లెట్ తీసుకుంటే తప్పలేదు, కానీ ఒకేసారి 10 తీసుకుంటే తప్పు. అవునా? సో డోసేజ్ అనమాట. గమనించండి. ఒక కొబ్బరి బొండం తాగండి, మీకు సలవ చేస్తుంది. 3 బొండలు కంటిన్యూగా తాగండి, మత్తు వచ్చేది. మీరు బిర్యానీ తిన్నప్పుడు చూడండి, తిన్న తర్వాత నిద్ర వస్తున్నట్టుగా ఫీలింగ్. ఎందుకో తెలుసా? గసగసాలు వేసి వండిన కూర ఏది తిన్నా, గసగసాలు వేసి వండిన ఏ వంటకమైనా తిన్న తర్వాత నిద్ర వస్తుంది. కారణం ఏంటంటే గసగసాలు మత్తుకి మత్తు. అవి గసగసాలు అంటేనే మత్తు అనమాట. ఆలోచన చేయండి. సో డోసెస్ ఏదో ద్రాక్షారసము ఒక చిన్నది గ్లాసుడు ఒకవేళ తాగేసి ఊరుకుంటారా? ఇంకా రోడ్డు మీద చూడండి, కొన్నిసార్లు కొంతమంది లెఫ్ట్ రైట్ ఈ రోడ్డు అంతా నాదే అన్నట్టుగా అటు ఇటు తిరిగి ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎక్కడ డోలుతారో తెలియదు, రొచ్చులు పడిపోతారో పెంటలు పడిపోతారో తెలియదు. ఈ రోజుల్లో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు లేవు. మనకి మంచి రోడ్లు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి, కాబట్టి ప్రస్తుతం అంతా బాగానే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగేది? ఎలాగుండే పరిస్థితులు అంటే, ఎక్కడ బంద్ అక్కడే, ఎవరింట్లో నీళ్ళు ఆ ఇంటి బయట రావటం, అలా ఉండిపోతాం. నాకు గుర్తులేదు కానీ పేరు గుర్తు రావట్లా. గుర్తు వచ్చినా పేరు చెప్తూ మంచిది కాదులే. తాగేసి ఒక ఆయన రోజు వచ్చేవాడు నడుచుకుంటా. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఒక గుడ్డ తడి చేసి ఆ తడి గుడ్డని ఆయన మీదకేసి కప్ప అంటే బెంబెలెత్తిపోయేవాడు ఒక వ్యక్తి. అలా ఏడిపించేవారు. ఆలోచన చేయండి. ఇవన్నీ ఎవరు చేసే అంటే ఎవరో ఎక్కువగా తాగేవాళ్ళు. సో నా మాటలు ఎందుకు చెప్తానంటే,
ఈ ద్రాక్షారసం లోక సంబంధమైన పాపానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పడానికి ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తా వస్తున్నాను. ఇది ఏం చేస్తుంది అంటే మన ఆత్మీయ జీవితంలో మనలను ఎదగనివ్వకుండా చేస్తుంది. అది అసలు పాయింట్. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మనల్ని ఏం చేయదు, ఆత్మీయముగా ఎదగనివ్వదు. వాళ్ళు ఎదగడం సరికాదు కదా, తన ఇంట్లో వారిని కూడా ఎదగనివ్వటానికి వారు సహకరించరు. ఎక్కడైనా గమనించండి, తాగే వాళ్ళు ఉంటే ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. మందిరానికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థన చేసుకుంటానంటే చేసుకునివ్వకుండా, బైబిల్ చదువుతానంటే చదవనివ్వకుండా, ఇలాగున చాలా సందర్భాలలో చాలా ఇళ్లలో ఇటువంటి పరిస్థితులు మనకి కనబడతాయి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తుంది ఏంటి, ఫరో గిన్నె. ఏంటది, ఫరో గిన్నె. రెండోది ఇంకొక గిన్నె. అది ఇదే ఆదికాండం 44వ అధ్యాయంలో చదివితే యోసేపు గిన్నె కనబడుతుంది. 44వ అధ్యాయంలో ఎవరి గిన్నె కనబడుతుంది, యోసేపు యొక్క గిన్నె మనకు కనబడుతుంది. అది 2వ వచనం, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని దాస్యపు రోకలను పెట్టమని చెప్పాడు. ఎవరు చెప్పాడు, యోసేపు చెప్పాడు. యోసేపు గిన్నె ఎలాంటి గిన్నె అంట, అది వెండి గిన్నె. మొదటిది ఎవరి గిన్నె, ఫరో గిన్నె. రెండోది ఎవరి గిన్నె, యోసేపు యొక్క గిన్నె. ఇది ఎలాంటిది, వెండితో తయారు చేసినటువంటిది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే మనకి టైం సరిపోదు కాబట్టి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నేను చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ గిన్నె పెట్టడానికి గల కారణం, మెయిన్ ఉద్దేశం ఏంటి, వీళ్ళని పంపించేసి తర్వాత ఎవరో నా గిన్నె దొంగిలించారని చెప్పి ఆ యొక్క వ్యక్తుల్ని మరలా వెనక్కి రప్పిద్దామనేది ఎవరి ఉద్దేశం, యోసేపు యొక్క ఉద్దేశం. అలా ఎందుకు రప్పించాలనుకున్నాడు, వాళ్ళు ఎవరు, కుష్ఠోళ్ళ, వాళ్ళెవరు, యోసేపుకి అన్నలు. ఎవరి గిన్నెలో, ఎవరి మూటలో పెట్టమన్నాడు, కనిష్ఠుని మూట అంటే ఆఖరోడు, చిన్నోడు అని అర్థం. సో యోసేపు యొక్క ఉద్దేశం ఏంటి, తన యొక్క అన్నలు, తన యొక్క తమ్ముడు ఎవరి దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నేను వారిని మరలా చూడాలి. అది యోసేపు యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఈ యొక్క యోసేపు గిన్నెను ఎలా చెప్దాం అనుకుంటున్నాను అంటే సహోదర ప్రేమ. ఏంటి చెప్పండి, అది సహోదర ప్రేమ. ఇప్పుడు వాక్యంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు పొరుగు వారిని ప్రేమించాలి అంటే దానికి ముందు ఎవరిని ప్రేమించడం నేర్చుకోవాలి, నీ ఇంట్లో నీ తోబుట్టువులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించడం నేర్చుకోవాలి, నీ తోబుట్టువులను ప్రేమించడం నేర్చుకోవాలి. మీ అన్నయ్యని, మీ తమ్ముడిని, మీ అక్కని, మీ చెల్లెల్ని, ఈ ఇంట్లో వాళ్ళని ప్రేమించడం సరికాదు, కానీ బయట వాళ్ళని ప్రేమిస్తాను అంటే ఎలా కుదురుద్ది, అర్థమవుతుందా? సో సహోదర ప్రేమను సూచిస్తూ ఉంది. ఏంటిది, యోసేపు యొక్క గిన్నె. తర్వాత మూడవది ఇంకొక గిన్నె గురించి మనం చదువుదాం. నిర్గమకాండములో 16వ అధ్యాయం. ఏంటంటే పాస్టర్ గారు అన్ని గిన్నెలు ఉన్నాయా అంటారేమో, చాలా గిన్నెలు ఉన్నాయి నా దగ్గర, వాటికి చాలా రకాలైన పేర్లు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ మూడవ గిన్నె గురించి ఆలోచన చేస్తే నిర్గమకాండము 16వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని ఏం చేయాలి, దానిలో
ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. రైట్. ఇక్కడ ఈ మూడవది ఆలోచన చేస్తే ఈ గిన్నెలో ఏమున్నది? గిన్నెలో ఏమున్నది? మన్నా. ఏమున్నది చెప్పండి? మన్నా. మన్నా గల గిన్నె, మన్నాతో నిండి ఉన్న గిన్నె. మూడోది గిన్నె మన్నాతో నింపబడిన గిన్నె. మొదటిది ఫరో గిన్నె అని విన్నాం, రెండవది యోసేపు గిన్నె అని విన్నాం, మూడవది మన్నాతో నిండి ఉన్నటువంటి గిన్నె. ఈ మన్నాతో నిండినటువంటి ఈ యొక్క గిన్నెను మనం ఆలోచన చేస్తే ఇది దేనికి సాదృశ్యం అంటే సింపుల్గా చెప్తున్నాను. ఇందాకే చెప్పాను కదా, ఎలా చెప్తానని, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్తాను అన్నాను కదా. వాక్యముతో నింపబడిన గిన్నె. ఏ గిన్నె చెప్పండి? ఇది వాక్యముతో నింపబడిన గిన్నె. మన గిన్నె దేనితో నిండాలి? దేనితో నిండాలి? వాక్యముతో నింపబడాలి. మన గిన్నె దేంతో నింపబడాలి? వాక్యముతో నింపబడాలి. ఆ వాక్యము ఏమవుతూ ఉండాలి? ఏమవుతూ ఉండాలి? పొంగి పొర్లేదిగా ఉండాలి. కొంతమంది నాకు 2 వచనాలు కంఠస్థం వచ్చేసినాయి, చాలు నా బతుకు చాలు అనుకుంటారు. ఆలోచన చేయండి. ఏయో కొన్నిసార్లు కొన్ని వాక్యాలు నేర్చుకొని నేను వాక్యంలో బాగా ఇదైపోయాను అని చెప్పుకుంటే కుదురుద్దా? ఆలోచన చేయండి. ఒకసారి ఒక వ్యక్తితో ఇలాగంటూ ఉన్నాడంట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఇలాగంటూ ఉన్నాడంట, నాకు 40-50 సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాను. ఎంతకాలం నుండి? 50 సంవత్సరాల నుండి నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను. 50 సంవత్సరాల నుంచి మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి వాక్యం చెప్తున్నాడు, నేను వాక్యం వింటా ఉన్నాను, అందరి వాక్యాలు వింటా ఉన్నాను. కానీ నా బ్రతుకులో ఏ మార్పు రాలా. నా బ్రతుకులో ఏ మార్పు రాలా. దీన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే మందిరానికి వెళ్ళడం వేస్ట్, వాక్యం వినడం వేస్ట్, పాస్టర్ గారి టైం వేస్ట్ అనుకుంటున్నాను అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అన్నాడంట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అన్నాడంట. అదేంటి అలాగంటున్నావు? ఇలాగ అనకూడదు అంటే, అబ్బే నేను ఎలాగే అంట అన్నాడంట. ఏ అంటే నాకు ఏ రిజల్ట్ కనపడలే, వేస్ట్ అన్నాడంట. అప్పుడు ఆ ఎదుట వ్యక్తి ఎలా చెప్తున్నాడంట, నువ్వు 50 సంవత్సరాల నుంచి తిండి తింటున్నావా, భోజనం చేస్తున్నావా అంటే తింటున్నాను అన్నాడంట. 50 సంవత్సరాలు తింటున్నావు అంటే తింటున్నాను అన్నాడంట. ఒక 25 సంవత్సరాల క్రితం నీకు మీ ఆవిడ ఏ కూర ఉండదో చెప్పు అంటే ఎవడు చెప్తారో చెప్పండి ఒకసారి. 25 సంవత్సరాలు కాదు కదా, పోయిన వారంలో ఏ కూర వండారు అంటేనే మనకే టపీమని గుర్తురాదు. 2-3 రోజుల క్రితం ఏం వండుకున్నామో టపీమని గుర్తుకు రాదు. అవునా? సో ఈ 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీ ఆవిడ నీకు వండి కష్టపడి తయారు చేసి పెడతా ఉంది, నువ్వు తింటా ఉన్నావు, ఎరుగుతూ ఉన్నావు, అదంతా వేస్టా అంటే 50 సంవత్సరాల నుంచి తిన్నది కడుపులో ఉండిపోయిందా? కాబట్టి వేస్ట్ అంటాకే అవకాశం ఉందా? అది తింటున్నందువలన ఈ వ్యక్తి ఈ రోజున ఈ రకంగా ఆరోగ్యంగా శక్తి కలిగిన వాడిగా నిలబడటానికి ఈ 50 సంవత్సరాల ఆహారం ఏం చేసింది? ఉపయోగపడింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం నిలబడటానికి, ఎదగటానికి ఈ యొక్క వాక్యం అనేటువంటి ఈ యొక్క జీవాహారము మనకేం చేస్తూ ఉంది? ఉపయోగపడుతూ ఉన్నది. ఇది అవసరం, మనకు చాలా అవసరం. ఇది మన యొక్క గిన్నెలో ఏమవుతూ ఉండాలి? నింపబడుతూ, నిండుతూ, నిండి పొర్లేదుగా ఉండాలి. కానీ కొద్దిగా ఉంటే చాలు అనుకుంటే కాదు. 4వదిగా ఇంకొక గిన్నె. మొదటి రాజుల గ్రంథం
7వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ 40 వచనం చదవండి. ఒక్క నిమిషం, అక్కడ హీరాము రాజు అన్నట్టుగా వచ్చింది అర్థం, అలా కాదు. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. ఏం చేశాడంట? హీరాము అనేటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? రాజైన సొలొమోను ఆజ్ఞాపించినటువంటి ప్రతి పనిని ఏం చేశాడు? యెహోవా మందిరపు పని ముగించెను. ఇది హీరాము గిన్నె. ఈ గిన్నె ఎవరిదే? హీరాము గిన్నె. హీరాము అనేటువంటి ఒక వ్యక్తి. అతను ఏం చేస్తూ ఉండేవాడు? తుట్లును, చేటలను, గిన్నెలను చేస్తూ ఉండేటువంటి వాడు. చేటలు, గిన్నెలు, తొట్లు, ఇవి హీరాము చేసేటువంటి పనులు. ఇప్పుడు ఈ హీరాము చేసేటువంటి గిన్నెలు కానీ, చేటలు కానీ, తొట్లు కానీ ఎందుకు చేశాడు? దేవుని యొక్క మందిరపు పని నిమిత్తం చేశాడు. ఏం చేశాడు? దేవుని యొక్క మందిరము యొక్క పని. సో ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే ఎలా చెప్పొచ్చు అంటే పరిచర్య. ఏంటి చెప్పండి? ఇది పరిచర్య, దేవుని పరిచర్య. ఇందాక బలశ్రీ అన్న మాటలో ఒక మాట అన్నాడు కదా, చిన్నప్పుడు మేము అలికే వాళ్ళము అన్నాడు. అలికే వాళ్ళము అంటే మీకు అర్థమైనట్టు ఉంది కదా. అలాంటి పనులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఇక్కడ అలకాల్సిన పని ఉందా? తొడవలసిన పని ఇక్కడ. ఇప్పుడు మనకి అలికే పని లేదు, టైల్స్ ఉన్నాయి కాబట్టి తుడిసే పని. మందిరపు పని ఏదైనా కానీ, మందిరపు పని ఏదైనా కానీ అది ఏంటది? పరిచర్య. పరిచర్య. మొన్న నేను వెళ్ళినటువంటి జింబాబ్వేలో దేవుని సేవకునిగా నన్ను గౌరవించినటువంటి విధానాన్ని మీకు చెప్తాను. జనరల్గా మీ అందరికీ తెలుసు, నా బైబిల్ నేనే మోసుకుంటా, ఎవరికి ఇవ్వను అసలు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు చేసిన పని ఏంటంటే, నాకు ఒక పాస్టర్ గారిని అప్పచెప్పారు. ఆ పాస్టర్ గారి పని ఏంటో తెలుసా? కారు అక్కడ ఆగటం, కారు డోర్ కూడా నన్ను తీరిచ్చేవారు కాదు, వాళ్ళే తీసేవాళ్ళు. రెండోది, కారు డోరు తీయటం నా బ్యాగ్ వాళ్ళు పట్టుకునేవాళ్ళు. మూడోది, నేను దిగిన తర్వాత కారు డోర్ మళ్ళీ వాళ్ళే వేసేవాళ్ళు. మేము వెళ్ళేటప్పుడు నా ముందు వాళ్ళు వెళ్ళి, వాళ్ళ వెనకాల నన్ను తీసుకుని వెళ్ళి నా కుర్చీలో నన్ను కూర్చోబెట్టి నా బ్యాగ్ నా చేతికి ఇచ్చేవాళ్ళు. వాక్యం చెప్పడానికి పులిపీడి దగ్గరికి వెళ్ళడానికి ముందు కూడా పరుగున 2-3 వచ్చేవారు పోటాపోటీగా. పాస్టర్లు మళ్ళీ మామూలు విశ్వాసులు కాదు. మీ బైబిల్ నేను పట్టుకుంటా, నీ బైబిల్ మేము మోస్తా, మీ ల్యాప్టాప్ నేను మోస్తా అన్నట్టుగా ఆ వీడియోలో ఉంటాయి చూడండి కావాలంటే. పరుగున వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆడ పెట్టేవాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. నేను తెచ్చుకుంటానన్నా సరే, అబ్బాయి మేము చేయాలి, ఇది పరిచర్య. ఇక్కడ వరకు బాగానే ఉంది. నాకు బాధ అనిపించింది ఎక్కడంటే, నేను భోజనం చేసినంతసేపు నా బ్యాగ్ అలా మోసుకుని నుంచునే ఉండేవాడు. ఆడ పెట్టరా బామన్నా సరే పెట్టేవాడు కాదు, అలా మోసానే ఉండేవాడు. ఆలోచన చేయండి. పరిచర్య. దేవుడు పరిచర్య చేసేవారు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే, మనం చేసిన ప్రతి పనికి ఏముంటుంది? ప్రతిఫలం. మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రతిఫలం ఉంది. మన పనులకి ఏమున్నాయి? ప్రతిఫలం. మరి ఆయన కోసం పనిచేస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? ఆలోచన చేయండి. కానీ మనం ఏం చేస్తాం? ఏ వంక దొరుకుద్దా తప్పించుకోవటానికి, ఎక్కడి నుంచి తప్పించుకోవటానికి?
పరిచర్య నుంచి తప్పించుకోవటానికి. గమనించండి ఒకసారి, ఎక్కడి నుంచి తప్పించుకోవటానికి? పరిచర్య నుంచి తప్పించుకోవటానికి. మీకు గుర్తుందో లేదో, నా చిన్నప్పుడు అంటే మా డాడీ టైంలో ఎక్కడైనా మీటింగ్స్, మన ఇంట్లో అంటే మీ కుటుంబంలో ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకుంటే నా పని ఏంటో తెలుసా? ఆ మైక్ సెట్ మోసుకెళ్ళటం, ఆ టైంలో గొట్టాలు, చెట్లెక్కి గొట్టాలు కట్టి, చెట్లెక్కి లైట్లు కట్టి నేనే చేసుకునేవాడిని. నాకు అప్పుడప్పుడు నరేష్ అని, రవి అని, ధర్మరాజ్ అని వీళ్ళు నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేసేవారు అప్పుడప్పుడు. కానీ మ్యాక్సిమం నా మీద పడిపోయేది. ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు ఉంటారు కాబట్టి అప్పట్లో యూత్ ఎవరు రాంబండ అన్న, కొడబురం అన్న, అప్పట్లో వాళ్ళు యూత్ అనమాట. డాడీ చెప్తే ఆ కాంగో బొడ్డు పోవటం, లేకపోతే ఆ మైక్ సెట్ బొడ్డు పోవటం చేసేవాళ్ళు. మరి చిన్నప్పుడు నేను అలాగున చేయబట్టి దేవుడు ఈ రోజున ఇలాగున నిలవబెట్టాడు అని నేను నమ్ముతా ఖచ్చితంగా. కారణం ఏంటంటే దేవుడు దేనిని మర్చిపోవడం. ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం అనేది ఇస్తాడు. పరిచర్య. ఏ పరిచర్య ఇది? మందిరపు పరిచర్య. మందిరపు పరిచర్య. అది ఇష్టానుసారముగా, హృదయపూర్వకముగా మనం చేసేవారముగా ఉండాలి. తప్పించుకున్నాం పనాగుద్దా? ఆలోచన చేయండి. ఈరోజు నేను బాగా అలసిపోయి కనీసం వంట ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో కూడా నేను చూడడానికి కిందకి రాలేకపోయా. ఎంతమంది వచ్చారో కూడా నాకు తెలియదు, నేను అడగల. నేను లేవటమే 9:20కి లేచా, ఉదయం 9:20కి లేచా. కారణం ఏంటి? 2 రోజులు నిద్ర లేదు నాకు. అంత టైర్డ్ అయిపోయాను నేను. సో ఈరోజు లేవలేకపోయా. సో ఎవరు వచ్చారో నాకు తెలీదు. కానీ ఒక మాట చెప్తున్నా, మందిరపు పని అంటే పని కాదు, పరిచర్య. అదేం చేయకూడదు? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. తప్పించుకుంటే పని ఆగదు. కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకునే ప్రతిఫలాలు మనము పోగొట్టుకుంటాం. తర్వాత 5వదిగా ఇంకొక గిన్నె. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 11వ వచనం చదువుదాం. అది ఆ వచనం పెద్దగా ఉంటుంది, లాస్ట్ చదవండి ఒకసారి. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని అని ఉంటుంది లాస్ట్ లైన్. ఎవరి గిన్నె ఇది? నెహెమ్యా గిన్నె. ఎవరి గిన్నె చెప్పండి? నెహెమ్యా గిన్నె. ఇప్పుడు ఇది ఎన్నో గిన్నె? ఇది 5వ గిన్నె. నెహెమ్యా గిన్నె. ఈ నెహెమ్యా గిన్నె దేనికి సాదృశ్యం అంటే, ఈ నెహెమ్యా గ్రంథములో మీరు చదువుతూ ఉంటే నెహెమ్యా యొక్క ఆరాటం దేని గురించో తెలుసా? మందిరము కట్టబడాలి అని. దేని నిమిత్తం? మందిరము కట్టబడాలి అని నెహెమ్యా యొక్క పోరాటం అన్నమాట. ఆలోచన వచ్చేయండి. నెహెమ్యా పాస్టర్ గారు కాదు, నెహెమ్యా ఒక యాజకుడు కాదు, నెహెమ్యా ఒక లేవీయుడు కాదు. ఆలోచన వచ్చేయండి. కానీ దేవుని మందిరము మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేనికి పూనుకున్నాడో తెలుసా? ఆయన మందిరము కట్టబడాలి. ఏమవ్వాలి? మందిరము కట్టబడాలి అని పూనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ మందిరం మరి కట్టబడినటువంటి సొలొమోను మందిరం పడద్రోయబడింది. ఆ పడద్రోయబడిన మందిరాన్ని అలా చూస్తూ ఉండలేకపోయాడు. అంటే మందిరము యొక్క పరిరక్షణను మరి చక్కగా కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నెహెమ్యా. ఏమి ఇష్టం లేదు తనకి? దేవుని మందిరం అలాగున ఉండిపోవడం ఇష్టం లే. అంటే ఈ మందిరానికి ఏ అవసరతలు ఉన్నాయి, ఈ మందిరానికి ఏ పనులు ఉన్నాయి, ఈ మందిరానికి ఏం చేయాలి అన్నట్టుగా మందిరము విషయంలో ఒక అడుగు ముందుకు వేసి నిలవబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే నెహెమ్యా.
ఆలోచన చేయండి. మన ఇంట్లో ఏదైనా చిన్న అవసరత వచ్చిందనుకో, ఏదైనా చిన్నది ఏదైనా ఉందనుకో, మనం ఏం చేస్తాం? ఇది నాది కాదు మా ఆయనది, ఇది నాది కాదు మా ఆవిడది, ఇది నాది కాదు మా పిల్లలది, ఇది మాది కాదు మా డాడీ వాళ్ళది అని ఎవరికాళ్ళు తెప్పించుకుంటారా? నీది కాదుగా మా ఆయనదిగా, ఇది నీది కాదుగా మా ఆవిడదిగా అన్నట్టుగా మనం ఉంటామా? ఆలోచన చేయండి. మందిరమును పరిరక్షించుకునేటువంటి బాధ్యత ఎవరిదంటే కొంతమంది పాస్టర్ గారిదే అని పాస్టర్ గారి మీదే పెట్టేస్తారు. కానీ ఇది ఎవరిది? ఇది అందరిదే. ఇది ఎవరిది? ఇది అందరిదే. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడుతుంటే నాకు ఇదే గుర్తొచ్చింది. ఓరో నాయన ఇదేంటి, నేనేమీ చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్దాం అనుకున్న వాక్యంలో ఇది ఒక పాయింట్. ఈరోజు నేను చెప్దాం అనుకున్న వాక్యంలో ఇది ఒక పాయింట్. నేను చెప్తున్న వాక్యం ఈరోజు మాట్లాడిన బలాసినానికి తెలియదు, కుటుంబానికి తెలియదు, వారిద్దరు నిలబడతారన్న సంగతి నాకు తెలియదు. ఆలోచన వచ్చేయండి. మందిరమును పరిరక్షించుకునే బాధ్యత ఎవరిది అంటే మనందరిదే. దీనినే నెహెమ్యా గిన్నెతో పోల్చడం జరుగుతుంది. 6వదిగా శ్రమల గిన్నె. ఏ గిన్నె? శ్రమల గిన్నె. యేసయ్య చెప్తా ఉంటాడు కదా, ఆయన చనిపోక ముందు ఆయన చెప్తున్నటువంటి మాట, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్టము ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 39వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఏ గిన్నె అంటే ఇది? శ్రమల గిన్నె. ఈ శ్రమలు అనేవి అందరికీ ఉంటాయి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ శ్రమ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఏదో ఒక రకమైన శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఓకే, యేసయ్య ఈ శ్రమ నా నుంచి తీసే అన్నాడా? నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం. ఈ శ్రమల గిన్నె అనేది ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రార్థన అని చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ప్రార్థన. శ్రమలు ఉన్నాయి కదా అని ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేయాలి. దేవుని సహాయాన్ని పొందుకోవాలి, దేవునికి శక్తిని పొందుకోవాలి. ఆలోచన చేయండి. దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు, మీ యొక్క ప్రార్థన శక్తి సరిపోదు అని. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మీ తరపున, ఎవరి తరపున? మీ తరపున తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రార్థన శక్తి సరిపోదు. మనకు సరిపోదు. దేవుడే స్వయముగా ఆయన లోకములో ఉన్నప్పుడు యేసయ్య ఆయనంతటా ఆయన చెప్పిన మాట అది. పరిశుద్ధాత్మ దేవుడు మీ తరపున తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేసుకోవటం రాదని కాదు, ప్రార్థన శక్తి ఇంకా అవసరం అని గమనించండి. నేను ఎక్కడికి వెళ్ళు ఆత్మపూర్లైన దేవుని సేవకులు అంటే ఖచ్చితంగా నా అంతటా నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా. కారణం దేవుని యొక్క శక్తి అవసరం. నాకు తెలిసి ఇద్దరితో అనుకుంటా, నేను 2-3 నాకు ప్రేయర్ చేశారు ఈ కాన్ఫరెన్స్లో. నేను అడిగా, 3 ప్రార్థన చేశారు నా కోసం చేతులు వేసి. ఆలోచించి ప్రార్థన శక్తి అవసరం. ఆఖరిగా ఇంకొక గిన్నె, లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనంలో చదివితే రక్తపు గిన్నె. అది కూడా దాన్ని ఏమంటారు? ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యాక్చువల్గా ఆ గిన్నెలో ఏముంది?
ద్రాక్షారసం ఉంది. మొదటి గిన్నె ఎవరి గిన్నె అని చెప్పాను? ఫరో గిన్నె అని చెప్పాను. ఆ గిన్నెలో కూడా ఏముంది? ద్రాక్షారసమే. ఇప్పుడు ఆఖరి గిన్నె, ఈ గిన్నెలో కూడా ఏముంది? ద్రాక్షారసమే. కానీ ఆ ద్రాక్షారసం వేరు, ఈ ద్రాక్షారసం వేరు. యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? ఈ గిన్నెలో ఉన్నది ఏంటంట? నా రక్తము అని చెప్తా ఉన్నాడు. మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నా రక్తము. రక్తపు గిన్నె. ఏ గిన్నె ఇది? రక్తపు గిన్నె. మన కొరకు చిందింపబడిన రక్తము. ఆయన ఎందుకు చిందించాడు ఆయన రక్తాన్ని మన కొరకు? ఎందుకు చిందించాడు? ఎక్కువైపోయా, ఆయనకి రక్తం ఎక్కువైపోయా? రక్తం ఎక్కువైపోయా? కొన్నిసార్లు కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రక్తం ఎక్కువైపోయిందని చేస్తున్నారా? ఎదుట వాడి ప్రాణం నిలబడుతుందని. అవునా? ఎందుకు రక్తం డొనేట్ చేస్తూ ఉంటారు? మన చర్చిలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. అప్పుడప్పుడే నేను రే ఎక్కడున్నావు అని అంటే, ఇప్పుడే బ్లడ్ డొనేషన్ చేసి వచ్చానండి, డొనేట్ చేయటానికి వెళ్తున్నానండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు మన చర్చిలో. వాళ్ళకి ఎక్కువైపోయి చేస్తున్నారా? కాదు, ఎదుట ఒక ప్రాణము నిలబడాలని. అవునా? మరి యేసయ్య ఎందుకు చిందించాడు రక్తాన్ని? మనము ఆత్మీయముగా జీవించాలి అని. పాపముతో చనిపోతున్నటువంటి మనలను తిరిగి బ్రతికింప చేయటానికి యేసయ్య ఏం చేశాడు? తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం 7 రకాలైన గిన్నెల గురించి చెప్పాను. 7 రకాల గిన్నెలు. మరి ప్రతి గిన్నె దానికి తగినటువంటి ప్రతిఫలాలు ఉంటూ ఉన్నాయి. మరి మన గిన్నె నిండుతూ ఉందా? ఆగిపోయిందా? సగం వరకు వచ్చిందా? లేదా 30 వచ్చిందా? పూర్తిగా వచ్చిందా? పొర్లేదుగా ఉంటుందా లేదా? మన స్థితి ఎలా ఉందో ఆలోచన చేసి, ఈ రక్తపు గిన్నె, అందులో ఉన్నటువంటి ఆ ద్రాక్షారసమును యేసయ్య అంటున్నాడు, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఆ రక్తాన్ని మనము స్వీకరిద్దాం. ఆ రక్తాన్ని మనము స్వీకరించి దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను కడుగుకుందాం. కొద్ది మాటలు దేవుడు ఆయన మనందరి వినికిడిలో ఫలింపు చేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి. దేవుని సన్నిధిలో ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును స్వీకరిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. దేవుడిలో మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ యొక్క సన్నిధికి ఈ రోజున ఈ రీతిగా నడిపించి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని చదివి ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా, మరి నీ యొక్క శరీరమును, రక్తమును స్వీకరించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. క్విజ్లో పాల్గొన్నటువంటి దేవా మరి విధానాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా నీ యొక్క మేలును బట్టి, ఆశీర్వాదమును బట్టి దేవా మరి నీ సన్నిధికి వచ్చి నీకు కానుకలు, అర్పణములు దేవా అర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో, పనుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాలలో, బిడ్డల చదువుల్లో దేవా, ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో, వ్యాపారంలో, పనుల్లో సహాయం దయచేయమని దేవా నీ యొక్క ప్రత్యేకమైన కాపుదల, భద్రత మా అందరి మీద ఉంచి సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.